राम राम फ्रेंड्स पाकिस्तान की बैंड बजाई थी और हम पाकिस्तान हुकूमत का ये काम एक बड़ा गलती समझता है और इससे मसाइल हल नहीं हो सकता। మొన్నటి వరకు ఆపరేషన్ సింధూర్ పేరిట మనం బ్యాండ్ బజాయిస్తే ఇప్పుడు తోటి అబ్దుల్లాలు ఆఫ్ఘనిస్తాన్ బ్యాండ్ బజాయిస్తుంది. 56 మంది పాకిస్తానీ సైనికుల ప్రాణం తీసింది. లొంగిపోయిన పాకిస్తానీ సైనికుల ప్యాంట్లు, తుపాకులు సిటీ సెంటర్లో ఆఫ్ఘన్ తాలిబాన్లు సైనికులు ఇలా వేలాడదీశారు. పాక్ ఆర్మీని పబ్లిక్గా అవమానించారు ఆఫ్ఘన్లు. రాత్రి మేము బలాన్ని కేవలం 10% ఉపయోగించి మీతో పోరాడాము, దానికే మీరు మీ పోస్టులను వదిలి పారిపోయారు, మీరు మరోసారి నకరాలు చేస్తే మా 100% బలగాలతో తిరిగి దాడి చేస్తాం, మీరు తట్టుకోలేరు అని ధమ్కీ ఇచ్చాడు తాలిబాన్ కమాండర్. అంతేకాదు పాకిస్తాన్లో కూడా ప్రజలు రోడ్డెక్కారు. అక్కడున్న పోలీసుల్ని, ఆర్మీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. అధికారికంగా 300 మంది మరణించారు పాకిస్తాన్లో, అనధికారికంగా 1000 మందికి పైన చనిపోయారు అనేది న్యూస్. జెన్జీ రివల్యూషన్ రావాలని రాహుల్ ఖాన్ గంజాయి మొక్కలు వీడియోలు చేసి మరి తెగ కోరుకున్నారు కదా. వాళ్ళు అనుకున్నది చాలా గట్టిగా అనుకున్నారు, జరిగింది. కాకపోతే వాళ్ళకి చాలా ఇష్టమైన, వాళ్ళకి చాలా ప్రియమైన పాకిస్తాన్లో ఇప్పుడు జెన్జీ రివల్యూషన్ జరుగుతుంది. అంటే అక్కడ మొత్తం ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారన్నమాట. వాళ్ళ మీద అక్కడ ప్రభుత్వము, పోలీసులు షూట్ చేసి చంపేస్తున్నారు కూడా. ఇన్ని రోజులు అబ్దుల్లాల బూట్లు నాకిన కాంగ్రెస్ కమ్యూనిస్ట్ బ్యాచ్కి ఇప్పుడు ఎవరికి గులాంగిరి చేయాలో అర్థం కావట్లేదు. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్కి భారత్ మద్దతు ఇస్తుంది కదా. సో ఆబ్వియస్లీ భారత్ని, మోడీని వ్యతిరేకించే ఈ తుక్డే దేశద్రోహి బ్యాచ్ దీని మీద ఏడుపు మొదలుపెట్టింది. మీకు అనుమానం రావచ్చు, అదేంటి 2 అబ్దుల్లా దేశాలే కదా, మరి ఒకరి మీద ఒకరు ఎందుకు దాడి చేసుకుంటున్నారు? మరి భారత్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్కి, ఎందుకు మద్దతు ఇస్తుంది అని ప్రతి ఒక్కరికి ఉన్న ప్రశ్నే. మొదట భారత్ ఎందుకు మద్దతు ఇస్తుంది తెలిపే ప్రయత్నం చేస్తాను. శత్రువు యొక్క శత్రువు మనకి మిత్రుడు అన్నట్టు పాకిస్తాన్ మన శత్రు దేశం. వేరే దేశం కావాలి అని విడిపోయి మన భారత్ని ముక్కలు చేసిన తీరని కోరికతో భారత్ మీద, మన సైనికుల మీద, ఇక్కడ ప్రజల మీద ఎప్పటికప్పుడు ఉగ్రదాడులు చేస్తూనే ఉంది, ప్రాణాలు తీస్తూనే ఉంది. అలాంటి శత్రువుకి తాలిబాన్లు శత్రువులు. ఇప్పుడు మొన్న పహల్గామ్ ఉగ్రదాడి చేసినప్పుడు కూడా తాలిబాన్లు పాకిస్తాన్ని ఖండిస్తూ భారత్కి మద్దతు ఇచ్చారు. అది మాత్రమే కాదు, జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగమే అని స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు. భారత్ ఆఫ్ఘన్ తాలిబాన్లను సంస్కరించే పనిలో లేదు, వాళ్ళని మార్చాల్సిన అవసరం మనకి లేదు, మార్చాలి అనుకోవటం లేదు. మూర్ఖపు బ్యాచ్ ఎందుకు మారుతుంది? కాకపోతే మన దేశానికి ఏది మంచి చేస్తుంది, ప్రజలకి ఏది మంచి చేస్తుంది, ఏది లాభం చేకూరుస్తుంది అనే ఆలోచనతో కదిపిన పావులేవి. ఆఫ్ఘనిస్తాన్లో బాగ్రామ్ ఎయిర్ బేస్ ఉంది. దానిని యుఎస్ఎస్ఆర్ రష్యన్స్ కట్టించారు మొదట్లో. తరువాత అమెరికా ఆక్రమించుకున్న సమయంలో ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ని ఇంకా డెవలప్ చేశారు. మేజర్ మిలిటరీ హబ్గా మార్చుకుంది అమెరికా దీన్ని. యుఎస్ వదిలి వెళ్ళిపోగానే తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్లోకి తీసుకున్నారు. 2021 నుండి ఆ ఎయిర్ బేస్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. సో మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ డాక్టర్ జయశంకర్ గారు ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముత్తకీతో దౌత్య సంబంధమైన చర్చలు జరిపినప్పుడు ఆ ఎయిర్ బేస్ని భారత్ వాడుకోవడానికి అనుమతి ఇవ్వమని కోరారు. అలాంటి ఒక మిలిటరీ బేస్ మనకి అనుకూలంగా ఉండడం, అక్కడ నుండి మనం చర్యలు చేపట్టడానికి ఒప్పుకోవడం భారత్కి విన్ విన్ సిచ్యువేషన్ అనే చెప్పాలి. అది మాత్రమే కాకుండా తాలిబాన్ భారత్కు మైనింగ్ ప్రాజెక్టులు కూడా ఇచ్చింది. సో భారత్ కూడా ఆఫ్ఘనిస్తాన్కి 20 అంబులెన్స్లను గిఫ్ట్గా ఇచ్చిందనుకోండి. సో ఇట్స్ లైక్ ఏ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట. ఇలా ఎవరి లాభం కోసం వారు కలిసి పనిచేస్తున్నారు అంతే. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం, ఎందుకు అబ్దుల్లాలు కొట్టుకుంటున్నారు అని. సున్నీ షియా గొడవలు తెలిసిందే, మేము నిజమైన అబ్దుల్లా అంటే మేమే అని కొట్టుకు సస్తున్నారు. ఇప్పుడు ఇంకో కొత్త విషయం ఏంటంటే, పాకిస్తాన్లో దేవబందీ, హనీఫా, బరేల్వి, జమాతీ ఇస్లామీ, ముస్లిం లీగ్ ఇలా 4 వర్గాలుగా విడిపోయి ఉంది. ఒకడు ప్రాఫిట్ని నమ్ముతాడు, ఒకడు ఇంకో కుటుంబం నుండి వచ్చిన వాడే అసలైన ప్రవక్త అంటాడు. అలా ఎవరికి వారు విడిపారు. ఇలా నువ్వెవరని, నేనే నిజమైన అబ్దుల్లానని కొట్టుకు చచ్చారు. మన కరాచీలో కూడా గోల అదే. ఈ ఆఫ్ఘనిస్తాన్లో పాలించే తాలిబాన్లంతా దేవబందీ పద్ధతి, ఖురాన్, హదీస్ అంతే వీళ్ళ ప్రపంచం. గోయింగ్ కంప్లీట్లీ బై ద రూల్ బుక్, షరియా ఫాలో అవుతారు. ఇంకో మాట మాట్లాడితే కోసేస్తారు. ఈ మధ్యనే చూసాం కదా, స్త్రీలకు వంటిల్లు, కాలు చాపుకునే అంత మాత్రమే చిన్న రంధ్రం నుంచే వెలుగుంటుంది, అక్కడే గాలి పీల్చుకోవాలి. స్త్రీలు డాక్టర్లు కావద్దు, చదవద్దు, బుర్కాల నుండి కళ్ళు కూడా కనపడద్దు. ఇలాంటి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళకి కావాల్సింది ప్రపంచం మొత్తం వాళ్ళలా మారిపోవడం, వాళ్ళతో పడడం,
యుఎస్, రష్యా వల్లే కాలేదు. సో, అందుకే భారత్ ఆచితూచి తెలివిగా దేశానికి ఏది లాభం చేస్తుందో ఆ దిశగా పావులు కలుపుతుంది ఈ రోజున. సో, ఆఫ్ఘన్ తాలిబాన్లకి కావాల్సింది ఏంటి అంటే త్వరలో సగం పాకిస్తాన్ ఆఫ్ఘన్‌గా మారిపోవడం. అది చాలా సులువుగా జరిగిపోతుందని ఈ రోజున ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు నమ్ముతున్నారు కూడా. సో, పాకిస్తాన్ 4 ముక్కలు అవ్వడానికి మనం ఇంతకు మించి చేయాల్సిన సహాయం ఏమీ లేదు. వాళ్ళు దాడి చేసుకుంటారు, అది విడిపోద్ది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. సమయానికి తగ్గట్టు దేశానికి మంచి జరిగే నిర్ణయాలు తీసుకోవడమే. అధర్మ పరులని అధర్మంతోనే జయించాలి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అది పామని తెలుసు, విషమే చెబుతుందని తెలుసు. కాకపోతే ఇక్కడ ఉన్నది నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. దేశమే తన ఇల్లు, మనమే తన కుటుంబం అనుకునే వ్యక్తి. దేశ్ పెహ్లే, నేషన్ ఫస్ట్ నినాదానికి నిలువెత్తు నిదర్శనమైన అండ్ చివరిగా ప్రెస్ కాన్ఫరెన్స్లో అమ్మాయి జర్నలిస్టులు లేరు, బయటికి పంపారు అని ఏడ్చే సో కాల్డ్ ఇండిపెండెంట్ దొంగ జర్నలిస్టులు మేము మొత్తుకునేది అదే. షరియా వస్తే ఇది మహిళల పరిస్థితి అని. గంజాయి రహీము సై సై అనే వీళ్ళు ప్రశ్నించాల్సింది ఆ షరియాని రూల్ బుక్ని. ఎందుకంటే ఈ దేశాన్ని ఇస్లామిక్ స్టేట్ చేస్తాం, 2050 వరకు షరియా తెస్తామని ఇక్కడ సో కాల్డ్ అబ్దుల్లాలు ప్లాన్లు వేస్తున్నారు. మరి అలా వేస్తున్నప్పుడు నోరు తెరిచి ప్రశ్నించలేదు ఏ కాంగ్రెస్ కమ్యూనిస్టులు. ఇప్పుడు తాలిబన్లు భారత్కు వచ్చారు, ఫారెన్ మినిస్టర్ భారత్కు వచ్చారు దౌత్య సంబంధమైన చర్చల కోసం అంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. సో కమాన్, దిస్ ఈస్ ద రైట్ టైం టు ఫైట్ అగెయిన్స్ట్ షరియా. చూద్దాం మరి దీని మీద వీళ్ళు గొడవ చేస్తారో, కనీసం ప్రశ్నిస్తారో లేదో. ఇంకొక విషయం మీరు గమనించారో లేదో, మైనారిటీస్ ముఖ్యంగా అబ్దుల్లాలు సంఘటితమై ఉన్నారు, హిందువులే విడిపోయి ఉన్నారు అని మనకి చెప్పి మెదడులో నింపి పరుస్తూనే ఉన్నారు. నిజానికి సున్నీ షియా అని, హనీఫా దేవబందీ అని కొట్టుకు చస్తూనే ఉన్నది ఎవరు? రేపు ఇద్దరే మిగిలి ఉన్నా కొట్టుకు చస్తూనే ఉండేది ఎవరు? ఏది సైంటిఫిక్ టెంపరమెంట్ మీ జాతి వాళ్ళనే బతకనివ్వట్లేరు ఎందుకు అని ఏ గంజాయి మొక్క ఈ రోజున ప్రశ్నించదు. ప్రశ్నిస్తే ఆ జాతి చిల్లర వీళ్ళకి రాదు కాబట్టి, వీళ్ళు ఇంకొక వీడియో చేయడానికి ఉండరు కాబట్టి. ప్రపంచానికి మార్గాన్ని చూపేది పరమత సహనం ఉన్న సనాతన ధర్మం మాత్రమే. వసుదైవక కుటుంబం, సర్వేజన సుఖినోభవంతు అనేది సనాతన ధర్మం మాత్రమే. ఏ రూపంలో అయినా, ఎలా అయినా, ఎప్పుడైనా నీకు నచ్చిన విధంగా పూజించుకు అని చెప్పేది సనాతన ధర్మం మాత్రమే. అలాంటి ధర్మంలో మనం పుట్టినందుకు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. హిందువునని చెప్పుకోవడానికి సిగ్గుపడి సెక్యులర్గా మారుతున్న కన్ఫ్యూజ్ సెక్యులర్లు, నిజం తెలుసుకోండి. నాదే గొప్ప అనేది ఏదైనా నాశనానికే దారితీస్తుంది. పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఉగ్రవాద తీవ్రవాద పనులు ఆపేసి కనీసం వాళ్ళ ప్రజలకి పొట్ట నిండా తిండి పెట్టి బట్ట కట్టి బతుకుతారేమో చూద్దాం. జై భారత్, జై హింద్.